సియా ఎక్కడా? సియానా వెళ్ళిపోయింది కదా, తెలిసి అడుగుతున్నావేంటి? తెలుసు. ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతున్నాను. ఏమో, నాకైతే తెలీదు. నిజం చెప్పండి, మీరే ఏదో అని పంపించేశారు కదా? నేనేం అనలేదు. రాత్రి అన్నారు కదా. రాత్రంటే నిన్ను ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి పంపించి వచ్చాక ఎలా ఉన్నావో ఏంటో అని అడగకుండా తిరిగి మాట్లాడింది కదా, అందుకు కోపం వచ్చి కొట్టా. నేనంటుంది రాత్రి మీరు నా దగ్గర అన్న దాని గురించి. నేనేమన్నాను? సియా వెళ్ళిపోతే హోమం దగ్గర ఎవరు కూర్చుంటారు? ఉండిపోమనలేదు. అయ్యో, నేనేదో మాట వరుసగా అన్నాను. నిజం చెప్పండి. నిజం. అలా వెళ్ళిపోవాలని కోరుకునేవాణ్ణి అయితే మొదటిసారి గడప దాటి వెళ్ళినప్పుడే ఇంట్లో అందరికీ చెప్పేవాణ్ణి. రాత్రి కూడా తన సాంగ్ గురించి చెప్పేసి ఉండేవాణ్ణి కదా. ఇదిగో, ఆ సాంగ్ నేనే కావాలని రిలీజ్ చేయించానని మాత్రం అనొద్దు. నీ ఎదురుగానే ప్రొడ్యూసర్ని చిత్తకొట్టి వార్నింగ్ ఇచ్చాను కదా. అంటే ఇంట్లో ఎవరైనా ఏమైనా అంటారని వెళ్ళిపోయిందా? నాకు తెలీదు వైదేహి, కానీ నా జీవితంలోంచి ఎవరిని ఎలా దూరం చెయ్యాలా అని ఎప్పుడూ ఆలోచించలేదు. నువ్వు నా జీవితంలోకి రావాలని మాత్రమే కోరుకున్నా. బహుశా అది మన ప్రేమ బలమేమో. తనకి అడ్డుగా ఉన్నవాళ్ళని తనే దూరం చేసి మనల్ని కలపాలని చూస్తుందేమో. మనం ప్రేమని నమ్మితే చాలు వైదేహి, అది మన నమ్మకాన్ని నిలబెడుతుంది. లేదు, సియా ఎక్కడికి వెళ్ళదు, వచ్చేస్తూ ఉంటుంది. అలాగే అనుకో, కానీ నా నమ్మకం నాది. నా భార్య స్థానంలో ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎప్పుడూ సియా నా పక్కన లేదు వైదేహి. నా సంతోషంలో, నా బాధలో, ఆ రోజు హోమంలో, మళ్ళీ ఈ రోజు ఎప్పుడూ తను నా పక్కన లేదు. పరిస్థితులు ఏవైనా కాని నువ్వే ఉన్నావు. కాలం మారినా తరాలు మారినా కొన్ని విషయాల్లో మనుషుల ఆలోచనలు ఎందుకు మారడం లేదు అనేది అర్థం కావడం లేదు. సియా సినిమాల్లో నటించడం తన కుటుంబ సభ్యులకి ఇష్టం లేదనే సంగతి తెలిసింది. దాంతో ఇంట్లో వాళ్లకి చెప్పకుండా సియా ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. చెప్పింది నిజమే అత్తయ్యా. మీ చిన్న కోడలు చంప్. నిజం తెలిసిపోయింది కదా, ఇంట్లో వాళ్ళు చంపేస్తారని భయపడి పారిపోయినట్టుంది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు వదిన గారు.
నా కూతురు ఇలాంటి పని చేస్తుందనుకోలేదు. క్షమించండి. ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించాను చెల్లి. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనికి అమ్మా నాన్నలు తలదించుకోవాల్సొస్తోంది. అత్తయ్య వాళ్ల పరువు పోగొట్టుకుని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నీ మెడలో తాళి కట్టకపోయినా నువ్వు చేసిన పనికి భర్త స్థానంలో ఆయన పడుతున్న బాధని చూస్తుంటే గుండె మండిపోతుంది. ఎందుకింత పని చేసావు చెల్లి? ఎక్కడికెళ్ళావు? హలో సార్ 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 నేను సార్ ప్రొడ్యూసర్ని. ఆవిడ మీ భార్య సార్. ఇప్పుడే టీవీ చూస్తే తెలిసింది సార్. ఎక్కడున్నావురా నువ్వు? ఈరోజు చచ్చావు నా చేతిలో. వీడియో రిలీజ్ చేయొద్దని రాత్రి అంత గట్టిగా చెప్పినా రిలీజ్ చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? సార్ సార్ నేను రిలీజ్ చేయలేదు సార్. నాకేం తెలియదు సార్. నీకు తెలియకుండా ఎలా రిలీజ్ అవుతుంది? ఆటలాడుతున్నావా? సార్ మీరు ఇలా అనుకుంటారనే నేను మీకు ఎదురు ఫోన్ చేశాను సార్. నేను మా వాళ్ళకి ఫుటేజ్ డిలీట్ చేయమని రాత్రే చెప్పాను సార్. కానీ ఎవరు ఎందుకు రిలీజ్ చేశారో తెలియదు సార్. సార్ నా పిల్లల మీద ఒట్టు సార్. కావాలంటే మీరు నన్ను చంపేయండి సార్. కానీ నేను చెప్పేది నిజం సార్. ఇదంతా నాకు తెలియకుండానే జరిగింది సార్. నన్ను నమ్మండి సార్. అమ్మయ్యా, తప్పించుకున్నాను. సియా, మీరేంటి ఇక్కడ? ఏం లేదు, ఏం లేదు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇంట్లో హోమం జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నారు? ఈ బ్యాగ్ ఏంటి, స్కార్ఫ్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారు అసలు? అంటే వీడు ఇంకా టీవీ చూడలేదన్నమాట. మాట్లాడవేంటి సియా? ఎక్కడికి వెళ్తున్నావు? నీకు అనవసరం. నాకు అనవసరం అంటారేంటండి? ఏమైంది అసలు మీకు? ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? మాట్లాడదాం పదండి. ఏ చెప్తే అర్థం కదా? వస్తే చస్తాను. ఏదో జరిగింది సియా గారు. మీరు ఆవేశంతో ఉన్నారు. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు కరెక్ట్ కావు. రండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఈరోజు టీవీ వాళ్ళకి పండగే పండగ. అయినా ఏదో ఇష్టం కొద్దీ సాంగ్ చేసిందే అనుకుందాం. ఇంట్లో నుంచి ఎందుకు పారిపోవాలి? ఇప్పుడు అదే పెద్ద న్యూస్ అయిపోయింది టీవీ వాళ్ళకి. ఏ పని చేసినా ఇంట్లో ఉంటే పెద్ద పరువు తక్కువ ఉండదత్తయ్యా. కానీ గడప దాటితే పరువు పోయినట్టే. మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడది గడప దాటితే పరువు మొత్తం గంగలో కలిపేసినట్టే.
భయంతో వెళ్ళింది అని అనుకోరు. ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది, 1,00,000 అనుమానాలు. ఊర్మిళ, తప్పేమన్నానండి? ఇప్పుడు మన పక్కింటి కోడలు ఇల్లు వదిలి పోయిందనుకోండి, మీరేమనుకుంటారు? అత్తింట్లో బాధలు పడలేకపోయిందా, లేక మొగుడు చేతకాని వాడై వదిలేసిందా? ఇలా రకరకాలుగా అనుకోరు? ఎవరి అనుమానాలు వారివి, ఎవరి ఆరోపణలు వారివి. ఎవరి నోళ్లు కట్టగలం మనం? పోనీ పరువు సంగతి అలా వదిలేయండి. మనది కాదు అనుకుని దులుపేసుకుంటే పోతుంది. ఈరోజు ఇంట్లో జరుగుతున్న హోమం సంగతేంటి? భార్యాభర్తలిద్దరూ కలిసి చేయాలి కదా. ఇప్పుడు భార్య లేదు, హోమం ఎలా జరుగుతుంది? ఆపేసుకోవాల్సిందే కదా. హోమం జరగకపోతే అక్షయ పాత్ర సేవా కార్యక్రమం కూడా లేనట్టే. ఇంటి కోడలే లేకుండా పోతే ఇక సేవలేంటి, కార్యక్రమాలేంటి? పాపం ఆ పంతుళ్ళు పొద్దున్నుంచి ఆపకుండా మంత్రాలు చదువుతూనే ఉన్నారు. జరగని దానికి వాళ్ళ నోళ్ళెందుకు నొప్పి చెప్పండి? ఆపేయమని చెప్దాం. ఆగు. ఏది ఏమైనా ఈ హోమం ఆగకూడదు. అక్షయ పాత్ర నా కొడుకు కన్న కల జరిగి తీరాలి. ఎలా జరుగుతుంది బామ్మగారు? హోమం చేయాల్సిన సీయ వెళ్ళిపోయింది కదా. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఏదో మనం తిడతామన్న భయంతో ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎక్కడున్నా తీసుకొచ్చి నా మనోడ పక్కన కూర్చోబెట్టి హోమం జరిపించాల్సిందే. సరే, తప్పే చేసింది, అందుకని వదిలేస్తావా? వదిలేస్తే ఉన్న పరువు కూడా పోగొట్టుకున్నట్టు అవుతుంది. మాట్లాడో మందలించో మార్చుకోవాలి. ఈ హోమం జరగాలి. ఏమంటావు కౌసల్య? మంచి మాట చెప్పారు. మీ మంచి మనసుకు ఇంతకంటే వేరే ఇంకేం కావాలి? అయినా అది చిన్నపిల్ల, తెలియక చేసింది. చెప్తే తప్పకుండా వింటుంది. అది ఎక్కడుందో ముందు వెతికి తీసుకొద్దాం. అవసరం లేదు బామ్మగారు. ఏదో జరిగింది సీఏ గారు. మీరు ఆవేశంతో ఉన్నారు. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు కరెక్ట్ కావు. రండి. ఏ వదులు, చెత్త నీ కదా, వదులు. హలో లంకేష్. ఓకే ఓకే, నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వస్తాను.
లంకేష్ ఎవరు? ఎయిర్పోర్ట్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారు? నీకు అనవసరం. వదులు. రండి ఇంటికి వెళ్దాం. వదులు, నేను వెళ్ళాలి. నేను రాను. అరే అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. రండి. రానని చెప్తున్నాను కదా. రండి. తీసుకురావడానికి ప్రయత్నించా. మొహాన్న మట్టి కొట్టి మరిపోయింది. ఈ పాటికి ముంబై ఫ్లైట్ ఎక్కేసి ఉంటుంది. అసలేం జరిగింది? అది జరిగింది. ఇంకేమన్నా అంటావేమో అన్న భయంతో పోయిందనుకుంటున్నాం. కాని కాదు బామ్మగారు, సినిమా మీద పిచ్చితో ముంబైకి పోయింది. ఏ పిచ్చినైనా తగ్గించొచ్చు గాని ఈ సినిమా పిచ్చి మాత్రం తగ్గించడం ఎవ్వరి వల్ల కాదు. కాబట్టి చిన్న కోడలు రాదు, ఈ హోమం జరగదు. ఇంకా మీరు ఆశలు పెట్టుకోవడం అనవసరం. న్యూస్ ఛానల్లో పాటలేంటి? నాకు కార్కి డాష్ ఇచ్చిన అమ్మాయి కదా. తన మొదటి పాటతోనే లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న సియా రాజకుటుంబానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దశరథ రామయ్య గారి కోడలని తెలుస్తోంది. ఈవిడ దశరథ రామయ్య గారి కోడలు కాదని అప్పుడే చెప్పాను కదా, ఇంకా అలాగే అంటున్నారేంటి? దశరథ రామయ్య గారు ఈ విషయం బయటికి చెప్పలేదా? ఓసారి ఫోన్ చేద్దాం. సార్, విడుదలైన మొదటి రోజే ఈ వీడియో నెట్లో లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. కాకపోతే సియా ఈ ఆల్బంలో నటించడం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని తెలుస్తోంది. ఇంటి పెద్ద దశరథ రామయ్య కొంతకాలంగా కోమాలో ఉండడం వల్ల మిగతా కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు. అంటే దశరథ రామయ్య గారు కోమాలో ఉన్నారా? ఓ మై గాడ్. నిత్యం శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వే విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా విదస్సం. ఎవ్వరూ ఏం మాట్లాడరేంటి? సియా రాదని తేలిపోయింది. ఇప్పుడేంటి పరిస్థితి? హోమం తప్పకుండా జరగాలి అంటున్నారు కదా, ఎలా చేస్తారు? పాపమక్క, చూడు, సియా అక్క వల్ల
అందరూ ఎంత బాధపడుతున్నారో. ఇప్పటికైనా నిజం చెప్పక్క. నువ్వు కోడలు అని చెప్తే బావగారితో కలిసి నువ్వే హోమం చేసుకోవచ్చు కదా. ఈ బాధలే ఉండవు కదా.